130 మంది భార్యలకు ఒక్కగానొక్క భర్త ఇక లేరు. వివాదాస్పద మతబోధకుడు, 130 మంది భార్యలకు భర్త, 203 మంది పిల్లలకు తండ్రి అయిన మహమ్మద్ బెన్ లో అబూ బకర్ అంతుచిక్కల వ్యాధితో బాధపడుతూ కన్నుమూశారు. 93 ఏళ్ల అబూ బకర్ నైజీరియాలోని పీడా రాష్ట్రంలో గల తన నివాసంలో తుది శ్వాస విడిచినట్లు తన సహాయకులు ఆదివారం మీడియాకు తెలిపారు. స్థానికులు బాబాగా వ్యవహరించే అబూ బకర్ పవిత్ర గ్రంథానికి వింత భాష్యాలు చెప్పడంలో పాపులర్ అయ్యారు. ఒక పురుషుడు ఎంతమంది స్త్రీలనైనా వివాహం చేసుకోవచ్చనేది ఆయన వాదన. ఆ క్రమంలో 130 మంది మహిళలను పెళ్లాడాడు బకర్. వారి ద్వారా 203 మంది పిల్లలకు తండ్రి అయ్యారు. 2 అంతస్తుల భారీ భవనంలో నివసించే ఆయన కుటుంబం ప్రపంచంలోనే అతిపెద్ద కుటుంబంగా రికార్డులకు ఎక్కింది. కాగా బకర్ కన్నుమూసే నాటికి ఆయన భార్యల్లో కొంతమంది గర్భవతులుగా కూడా ఉన్నారు. 2008లో అబూ బకర్ 2 గంటల వ్యవధిలో 82 మంది భార్యలకు విడాకులు ఇచ్చారు. అప్పట్లో అది ఒక సంచలన వార్త. పెళ్లిళ్లపై ఉపన్యాసాలు దంచే బకర్ ఒక్కసారి అంతమంది భార్యలకు విడాకులు ఇవ్వడాన్ని ఇతర మత పెద్దలు తీవ్రంగా తప్పుపట్టారు. ఏది ఎలా ఉన్నా భగవంతుడు ఆదేశాలు పాటించడానికి తాను జన్మించానని బకర్ పలుమార్లు చెప్పుకునేవాడు. చనిపోవడానికి కొద్ది రోజుల ముందు దేవుడు తనకు అప్పగించిన పని ముగిసిందని బకర్ అనుచరులతో చెప్పాడట. Like and subscribe Eagle Media Works.